వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టి మండలంలోని జామియా నూరు ఇస్లాం ఎడ్యుకేషన్ ట్రస్ట్ అధినేత కారీ అబ్దుల్ సుహాస్, ఏక్తా యాంటీ కరప్షన్ ఆల్ ఇండియా చీఫ్ జనరల్ సెక్రటరీ కె అబ్దుల్ రెహమాన్, మహిళా అధ్యక్షురాలు డాక్టర్ నూరి పర్వి, స్టేట్ కన్వీనర్ కెఎం షఫీ రెహమాన్ అధ్యక్షతన కె అబ్దుల్ హసన్ మాట్లాడుతూ కడప జిల్లాలోనే కాక రాయలసీమలోనే పేరు పొందిన డాక్టర్ నూరిపరి, ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు ఏక్తా యాంటీ కరప్షన్. అల్లాహుమ్మ నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. స్తోత్రానంతరం అల్హమ్దులిల్లా. ఈరోజు ఈ యొక్క ఏక్తా యాంటీ కరప్షన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు అల్హమ్దులిల్లా జరుగుతూ ఉన్నాయి. యథార్థంగా ఈ యొక్క సంస్థ జామియా నూర్ ఇస్లాం ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క సంస్థ 1990లో రాజపల్లిలో ప్రారంభమైంది. మా సొంత ఊరు అది. 2000 సంవత్సరంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ఎన్నో మంచి పనులు అల్హమ్దులిల్లా జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ నుంచి కూడా పేదలపైన అందరిపైన కూడా దృష్టి ఉన్నది. దేవుడు అనుకూలించినాడు. అల్హమ్దులిల్లా అందరికీ సహాయం చేసే శక్తిని దేవుడు ప్రసాదించినాడు. ఈ సంస్థ ద్వారా దాదాపు అల్హమ్దులిల్లా ఇంతవరకు ఒక 50 మంది హాఫీజులు ఏంటారు. ఇక్కడ పురాణ హాఫీజులు దాదాపు ఒక 100 మంది ఖాళీలు ఏంటారు ఈ సంస్థలో. ఇందులో స్త్రీలకు ఆడబిడ్డలు కూడా సంస్థ అల్హమ్దులిల్లా అక్కడ కూడా మదర్సా ఉన్నది. నూరే ఫాతిమా నిస్వాన్ అనే పేరుతో ఇక్కడ మగపిల్లలు కూడా అల్హమ్దులిల్లా వీళ్ళకు విద్యా బోధన, అనాథ పిల్లల యొక్క పోషణ, వాళ్ళకి విద్య చెప్పించడం, వారి యొక్క బట్టలు, వారి యొక్క వసతులు అన్ని అల్హమ్దులిల్లా కల్పిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇది సాంఘికంగా ప్రజలకు అందరికీ కూడా ఈ సంస్థ ద్వారా మేలు జరుగుతూ ఉంది. ఎవరైతే వివాహాలు చేసుకుంటా ఉన్నారో మా దగ్గరికి వస్తూ ఉన్న సంస్థ తరఫున వారికి సహాయం చేయడం జరుగుతూ ఉన్నది. ఎవరైతే చనిపోతా ఉన్నారో శక్తి లేనటువంటి వారు వస్తే వారికి కూడా సహాయం చేయడం జరుగుతూ ఉన్నది. వృద్ధులకు, వికలాంగులకు, మరి వితంతువులకు అందరికీ కూడా అల్హమ్దులిల్లా సంస్థ ద్వారా మేలు జరుగుతూ ఉంది. ఈరోజు అల్హమ్దులిల్లా ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు అంగీకరించినాడు. మా కుమారుడు, రెండవ కుమారుడు అబ్దుల్లా ఈ ఏక్తా యాంటీ కరప్షన్లో పూర్తి ఇండియాకు జనరల్ సెక్రటరీగా ఉండడం జరుగుతూ ఉన్నది. మరి సౌత్ ప్రెసిడెంట్ కూడా. ఈ యొక్క సంస్థ యొక్క ఈ ఏక్తా యాంటీ కరప్షన్ యొక్క ఉద్దేశం ఏమంటే ఇది చాలా పెద్ద సంస్థ. 24 రాష్ట్రాల్లో కూడా ఉన్నది. దేశం నలుమూలలో ఉన్నది. అవినీతిని నిరోధించడం, ఎక్కడైతే అన్యాయము, అక్రమము, దౌర్జన్యము, మరి అవినీతి జరుగుతూ ఉన్నదో ఇందులో కార్యకర్తలుగా చేరినటువంటి వారు అటువంటి దాన్ని ఆపేదానికి అవకాశం ఉన్నది. వీళ్ళు కృషి చేస్తే ఎంతో మంది రకరకాల కష్టాల్లో ఉన్నారు. వారిని వీళ్ళు ఆదుకోవడం జరుగుతూ ఉన్నది. మేము యథార్థంగా ఆర్థికంగా అందరికీ పేదలకు సాయం చేస్తా ఉన్నాం. కానీ ఈ సంస్థ ద్వారా సాంఘికంగా అందరికీ ప్రజలకు కుల మతం లేకుండా, ముస్లిము, ఇతను హిందూ, క్రిస్టియను, సిక్ అని లేకుండా అందరికీ కూడా ఈ యొక్క సంస్థలో చేర్చుకొని అందరికీ కూడా మేలు చేసేదానికి ఈ సంస్థ ద్వారా అవకాశం ఉన్నది. ఇందులో మెంబర్గా చేరినటువంటి వ్యక్తి అవినీతి ఎక్కడైతే జరుగుతా ఉన్నదో దాన్ని ఆపేదానికి శక్తి ఉన్నది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే కరప్షన్ అంటారు, దీన్ని కరప్షన్ అంటే అవినీతి అన్నమాట, ఎక్కడ జరుగుతా ఉన్నదో ఆపవచ్చు, ఆపే శక్తి ఈ యొక్క కార్యకర్తకు ఉన్నది. అందుకోసం ఇందులో నేను కూడా భాగంగా చేరడం జరిగింది. ఇది రాజకీయానికి సంబంధం లేదు. ఇది రాజకీయం అసలు కాదు. ఇది ఎట్లా ఏ విధంగా పేదలకు సాయం జరుగుతూ ఉన్నదో సాంఘికంగా అందరి ప్రజలు కూడా మేలు చేయొచ్చు అని ఈ యొక్క భావంతో ఇందులో చేరడం జరిగింది. దీనివల్ల ఎన్నో మేలు ఉన్నాయి. కానీ ఇంకా దీన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. పల్లె నుంచి మెంబర్లుగా చేర్చుకొని ఎక్కడైతే అందరూ కలిసి కూర్చొని మాట్లాడి ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉన్నదో, దౌర్జన్యం జరుగుతూ ఉన్నదో వారిని పోలీసుల రీత్యా, ఎమ్మెల్యేల రీత్యా మనం కృషి చేయవచ్చు. ఎవరు దీన్ని ఆపేదానికి లేదు. మనం ఇతరులు కూడా మేలు చేసేదానికి అవకాశం ఉంది. ఈ యొక్క సంస్థ ద్వారా ఇంకా ఏమున్నాయంటే ఎవరైతే బాలబాలికలు ఉన్నారో
తక్కువ వయసులో ఉన్నారు, బాల కార్మికులుగా పనిచేస్తా ఉన్నారు, అటువంటి వారిని నిరోధించవచ్చు. మరి అంతేకాకుండా ఎవరైతే అపరాధులు కాకుండా నిరపరాధులుగా ఉండే వాళ్ళు జైళ్ళలో మరుగుతూ ఉన్నారు, సంస్థ తరఫున లాయర్లు పెట్టి వారికి కూడా మనం బయటికి తీసుకుని వచ్చేదానికి సంస్థ ద్వారా అవకాశం ఉన్నది. ఇంకా ఎన్నో మేలు ఉన్నాయి. అందుకోసం అప్పుడప్పుడు అబ్దుల్ రహమాన్ ఈ యొక్క దాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాడు. ఈరోజు 1500 మంది అబ్దుల్ రహమాన్ మంచి పనులు చేస్తూ ఉంటాడు. కొద్ది కష్టాలు ఉన్నాయి, ఇన్షాల్లా అయిపోతే ఇంకా ఎక్కువ అధిక సంఖ్యలో కుటుంబం మొత్తం కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాల్లో జీవితాన్ని గడపాలని, పేదలకు సాధులకు సహాయం చేయాలని. మనం జన్మించిన భారతదేశం ఇది, అందరూ అన్నదమ్ములు. మనము జన్మించిన భారతదేశం ఇది. ఎవరు కులము ఎవరు ధర్మం వాళ్ళకు ఉండొచ్చు, కానీ మనందరం అన్నదమ్ములము, అందరం ఆదమ సంతానం వాళ్ళమే. కాబట్టి ఒకరికొకరు పరస్పరము ఇన్షాల్లా సహకరించుకుంటూ ముందుకు పోతే చాలా ప్రజలకందరికి మేలైతుంది. ఒక సమాజాన్ని మనం చూడగలుగుతాం. ఆ కృషితో అల్హమ్దులిల్లా ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంలో నేను కూడా పాల్గొంటా ఉన్నాను. ఇంకా అధిక సంఖ్యలో మెంబర్లుగా చేరండి, కృషి చేయండి. ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు, రకరకాలుగా ఆర్థికంగానే కాదు రకరకాల బాధల్లో ఉన్నారు. వాళ్ళకి ఈ యొక్క ఏకతా యాంటీ కరప్షన్ తరఫున మనం సహాయం చేసేదానికి మనకు దేవుడు అవకాశం ఇచ్చినాడు. అంతిమ శ్వాస వరకు ఇన్షాల్లా మనం కృషి చేస్తామని మీ అందరికీ చెప్తా ఉన్నాను. అస్సలాము అలైకుం. So, सब लोग यही चाहते हैं कि हमारा देश आगे बढ़े और हम सब लोग आगे रहे, बट हम लोग क्या कर रहे हैं देश के लिए? कुछ है क्या? बहुत सारे लोग यूथ अब जो भी यहाँ पे मौजूद है उन लोगों में एक जज्बा है हमारे देश के लिए कुछ ऐसा करना बोल के। इन सब लोगों को नजर में रखते हुए हमारे अब्दुल्ला भैया एक्ट एंटी करप्शन में जनरल सेक्रेटरी का पोजीशन लेके हम लोग सबको एक अच्छा मौका दिए. Why? Because some social evils are there in our society. One of the social evil is corruption. ये करप्शन को रुकाना. करप्शन इज कॉमन इन एवरीवेयर. जो भी हर एक प्रोफेशन में है, आप सॉफ्टवेयर में देख सकते हैं, डॉक्टर्स में देख सकते हैं, इवन सोशल सर्विस